అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. శుభం కాట్ అనేది లాస్ట్లో వేస్తారు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో వచ్చిన గెస్ట్ సినిమా బండి అని చెప్పేసి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న మూవీ అనేది ఒకటి చూశారు కదా. చాలా హానెస్ట్గా అండ్ దాంతోపాటు కూడా బోల్డ్ అనే అవార్డ్స్ గెలుచుకున్న ఆ సినిమా బండి మూవీ డైరెక్టర్ అండ్ ప్రెసెంట్ ఆ డైరెక్టర్ ఈ ఇయర్లోనే 2 మూవీస్తో రాబోతున్నాడు అండ్ రిలీజ్కి రెడీగా ఉన్న మూవీనే శుభం. మరి ఆ శుభం మూవీ గురించి కానీ అండ్ 2 months తర్వాత రిలీజ్ అవ్వబోతున్న పరదా మూవీ గురించైనా కానీ ఇలాంటి బోల్డ్ అనే విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. ఆయనే మిస్టర్ ప్రవీణ్ కందరేగుల. ఆయనే అడిగి బోల్డ్ అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి, ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన స్పీచ్ ఏదైతే ఉందో ఇలా అందరినీ షాక్ అయిపోయేలా చేసింది. ఇలాంటివి అడిగి తెలుసుకుందాం. హాయ్ హాయ్ ఉన్నారు? యా గుడ్, వెరీ గుడ్. మొత్తం అన్నీ శుభాలే అనుకుంటా మీకైతే. యా వెరీ పాజిటివ్, చాలా బాగుంది అంతా. మూవీ కూడా హ్యాపీగా మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. Yeah. చూసిన వాళ్ళందరూ కూడా దే ఆర్ ఎంజాయింగ్ ఏ లాట్ అండ్ లాట్. అవునవును, ఎలా అనుకోవచ్చు? మరి నీ హ్యాపీనెస్ కాస్త షేర్ చేసుకుంటే మా ఐ డ్రీమ్తో. గుడ్. అంటే నా స్పీచ్ వేస్ట్ అవ్వలేదు. అది మాట్లాడదాం, సపరేట్ టాపిక్. దాని గురించి డిస్కస్ చేయడానికి సపరేట్గా ఉంది. యా జెన్యున్గా మంచి సినిమా తీసాము. అంటే లైక్ ఐ నో దిస్ విల్ వర్క్. సినిమా వర్క్ అవుద్దని స్క్రిప్ట్ విన్నప్పటి నుంచే నాకు నమ్మకం ఉంది ఈ సినిమా మీద. నాకు ఏం చెప్పి ఒప్పించారు భయ్య అసలు? సినిమా బండి అయినా అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఈ శుభమైనా కానీ సినిమా బండి అది డిఫరెంట్ జర్నీ ఆల్ టుగెదర్ బేసికల్లీ. అదే ఫిల్మ్ బజార్లో రాజన్ డీకే వాళ్ళని కలిసి నేను వసంత్ రాసాం స్క్రిప్ట్. సో అక్కడ నుంచి ఒక డెమో ఫిల్మ్, దాని తర్వాత సినిమా, అది అలా 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 అయిపోయింది బేసికల్లీ. ఇంతకు ప్రేక్షకులు అయితే చాలా మంది కూడా ఇప్పటి వరకు చూడలేదు కాబట్టి శుభము. మరి యాజ్ ఎ డైరెక్టర్గా మీరేం చెప్తారు చూడని వాళ్ళకి, చూసిన వాళ్ళకి? ఇంకా ఎవరు చూడలేదు శుభం, ఇంకా లైక్ ఈ రోజు నుంచి ప్రీమియర్ స్టార్ట్ అవుతాయి. సినిమా బండి చూడండి. అంటే వాట్ ఐ బిలీవ్ ఈజ్ చాలా మంది చూడలేదు. ఐ ఫీల్ ఇంకా చాలా రీచ్ అవ్వాలి ఆ సినిమా బండి. సో సినిమా బండి చూస్తే యూ విల్ నో మై వర్క్ బేసికల్లీ. అంటే లైక్ ఎవరు ఈ డైరెక్టర్, ఏం చేశారు అసలు వర్క్. సో సినిమా బండి నచ్చితే ఖచ్చితంగా శుభం నచ్చుతుంది. ఐ కెన్ ప్రిటీ షూర్ గ్యారంటీ యూ దట్. చూసిన ప్రతి ఒక్కరైనా కానీ లైకింగ్ ఇట్. ఓకే, ప్రవీణ్ అంటే ఇలానా ఆహా అని ఇండస్ట్రీ ఒక ఇందులో ఉన్న పీపుల్ కానీ ఓకే అని అనుకునే రకం అనేది కూడా వచ్చేసింది ఒక రకంగా. ఇప్పుడు అసలు విషయానికి కూడా వెళ్ళిపోదాం. సో ఎవరైనా కానీ శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది చూస్తే మీ గురించి పర్టికులర్ గా ఆ రోజు సమంత గారు చీఫ్ గెస్ట్ గా, అంటే షీఈ్ అ ప్రొడ్యూసర్, ఓకే, సో షీఈ్ ద స్టార్ ఆఫ్ దట్ నైట్ అనుకున్నాం. కానీ సడన్ గా స్టార్ ఆఫ్ ద నైట్ మీరైపోయారేంటి భయ్యా? మీరు ఇచ్చిన 8 minutes 40 seconds స్పీచ్ దద్దరిల్లిపోయేటట్టు ఇచ్చారు. ఏంటి సంగతి? అంటే మా ఊర్లో ఇచ్చాను కాబట్టి లైక్ మా ఫస్ట్ సినిమా, ఎవరికైనా ఫస్ట్ థియేట్రికల్ సినిమా. అండ్ నేను జనరల్లీ అంటే నా పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళు, లైక్ నా క్లోజ్ ఫ్రెండ్స్, దే నో అబౌట్ మీ. ఓకే, సో వాళ్ళు కొత్తగా ఉండదు, పబ్లిక్గా మీకు తెలుస్తుంది. కానీ జనరల్లీ మా క్లోజ్ ఫ్రెండ్స్ తెలుసు. నేను జనరల్ ఇలాగే కొద్దిగా హడావిడి చేస్తాను అన్నమాట బేసికల్లీ. సో సెట్లో అందరికీ కూడా తెలుసు బేసికల్లీ. సో దట్ వాజ్ న్యూ టు పబ్లిక్ బేసికల్లీ. సో ఇది కానీ బట్ యా జెన్యున్గా మంచి సినిమా తీసాము. అంటే ఒకటి ఇప్పుడు అంత కాన్ఫిడెంట్గా స్పీచ్ ఇచ్చాను. రేపు పొద్దున్న ఇఫ్ ఇట్ డింట్ రిఫ్లెక్ట్ ఆ స్పీచ్ ఎంత కాన్ఫిడెంట్, ఎలా మాట్లాడాడు వీడు, సినిమా అలా అవ్వలేదు అని ఎంత రిస్క్ చేశాను నా స్పీచ్ అవ్వడానికి. అంటే అది చాలా చాలా రిస్క్ చేసిన స్పీచ్ అది. లైక్ ఏమనిపించిందంటే ఎవరైనా కానీ ఫస్ట్ మూవీకి వస్తూ ఉన్న డైరెక్టర్ కానీ థియేట్రికల్గా వస్తున్న వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఎట్లంటే లిటరల్లీ గొంతు చించేసుకొని కూడా నా మూవీ రవై ఇట్లుండబోతుంది అని చెప్పేసి చెప్పింది ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, వినలేదు కూడా. కానీ మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పేటప్పటికి ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా కానీ అందుకే నాకు సినిమా మీద నమ్మకం ఉంది. సో జెన్యూన్లీ సినిమా చూసాక, అంటే సినిమా మిక్సింగ్ థియేటర్లో చూస్తాము, అందరూ ఎంజాయ్ సెట్లో ఎంజాయ్ చేస్తున్నాము, మిక్సింగ్ థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నాము,
నేను యాక్చువల్లీ సినిమా చూపిస్తా. అసలు నేను నాట్ ఏ పర్సన్ హూ ఇదేదో నేనే చూస్తాను అనే సినిమా చూపించాను. మా క్లోజ్ ఫ్రెండ్స్కి చూపించాను, ఒక ఇంట్లో గ్యాదరింగ్లో చూపించాను. ఎవ్రీబడి ఆర్ ఎంజాయింగ్. ఆ కాన్ఫిడెంటే నాకు ఉంది. ఓకే, అంటే మనం ఒక బబుల్లో ఉంటాం జనరల్లీ. సో మన సినిమా మనకే నచ్చేస్తుంది. అంటే మన చుట్టూ వాళ్ళు కూడా పొగుడుతారు మనల్ని, అరే ఏం సినిమా తీసేవారా. నేను అసలు ఆ బబుల్లో ఉండను. ఐ క్రిటిసైజ్ ఎ లాట్. అంటే నేను నా సినిమాని ఇది ఎవరిదో సినిమా లాగే చూస్తా. ఒకసారి సినిమా అయిపోయాక ఇట్స్ నాట్ మై ఫిలిం. సో శుభం నేను వేరే ఆడియన్లా చూసినప్పుడు ఐ రియల్లీ ఎంజాయ్డ్ ద ఫిలిం. నేను యాజ్ అన్ ఆడియన్గా చూసినప్పుడు కూడా ఐ వుడ్ రియాక్ట్ ద సేమ్ వే. సో అంత కాన్ఫిడెంట్ వచ్చింది సినిమా మీద బేసికల్లీ. ఓకే, అందుకే ఇట్ వాజ్. మీరు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పడం కానీ, ఇంకొకటి మెయిన్ గా రైటర్ గురించి మాట్లాడారు. రియల్లీ ప్రతి ఒక్కరు అనుకుంటుంది అదే, రైటర్ లేకపోతే సినిమా అనేది లేదు, ఇండస్ట్రీ అనేది లేదు అని మీరు నొక్కి మరీ చెప్పారు. రియల్లీ వి లైక్డ్ ఇట్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటి ఆ రైటర్ కనెక్షన్ కానీ, ఎందుకు అంత గట్టిగా చెప్పాల్సి వచ్చింది? అంతే అంటే రైటర్ కి క్రెడిట్ ఎక్కువ. అంటే మన ఇండస్ట్రీలో జనరల్గా రైటర్ షుడ్ గెట్ ద క్రెడిట్. రైటర్ చాలా ఇంపార్టెంట్, రైటర్కి క్రెడిట్ ఇవ్వడం ఒక సినిమాకి. బికాజ్ సినిమా రైటింగ్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది, ఏ ఫిల్మ్ అయినా. బేసికలీ ఎనీ ఫిల్మ్ రైటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఒక థియేటర్కి వెళ్ళి థియేటర్ నుంచి బయటికి రాగానే ఆడియన్స్ మాట్లాడేది కథ గురించి మాట్లాడతారు. వాళ్ళేమి అదే ఆ ఫ్రేమ్ ఇది పెట్టారు, ఎంత ఖర్చు పెట్టు నువ్వు సినిమా, ఒక పెద్ద 1000 కోట్ల సినిమా తీయు, పెద్ద సెట్లు పెట్టు, హడావిడి చేయి, ఎంత చేసినా ఆడియన్స్ మాట్లాడేది ఒక రూమ్లో కూర్చొని రైటింగ్ మీద రైటింగ్ గురించి మాట్లాడతారు. సో రైటింగ్ అన్నది అంత ఇంపార్టెంట్. ఓకే, సో దట్స్ వై రైటర్స్ చాలామంది రావాలి ఇండస్ట్రీకి. అంటే నేను అంటే అదే ఐ ఆల్వేస్ సే దిస్. ఇప్పుడు నేను కూడా రైటింగ్ చేసి నేను డైరెక్షన్ చేస్తే ఇంకా రైటర్స్ ఎందుకు వస్తారు? రైటర్స్ డైరెక్టర్లు అయిపోతారు. డైరెక్టర్ సో రైటర్స్గానే ఉంటూ, అంటే నేను ఉండమని చెప్పట్లేదు, బట్ రైటర్స్ ఆ పెన్ తాలూకా ఇది వాళ్ళు రైటర్ అవ్వదని ఉంటారు. వాళ్ళకి కూడా రికగ్నిషన్ వచ్చింది అనుకోండి రైటర్కి, వాళ్ళు రైటర్ లాగే ఉంటారు. ఇఫ్ దే గెట్ ద ప్రాపర్ రికగ్నిషన్ వాళ్ళు డైరెక్టర్ అవుదాం అనుకోరు. సో ఎవ్రీబడి వాంట్స్ టు బి రైటర్. అంటే చాలా మంది రైటర్స్ ఉన్నారు ఇండస్ట్రీలో హూ వాంట్ టు బి రైటర్. ఆ క్రెడిట్ రావాలి అని బేసికలీ. ఓకే, కానీ ఆ క్రెడిట్ అయితే మీరు మాత్రం అక్కడ గట్టిగా ప్రవీణ్ గారి తరపు నుంచి కూడా వసంత్ గారికి ఇచ్చారు. లైక్ దట్. ఎందుకంటే ఆ ఫ్రెండ్షిప్ అనేది కూడా మీ ఇద్దరి మధ్యలో ఉంది. అవునవును, సినిమా బండి నుంచి మేము ట్రావెల్ అవుతున్నాము. సో వి బోత్ ఆ బాండింగ్ ఉంది మా ఇద్దరు మధ్యన. ఆ కొలాబరేషన్ అయితే క్రేజీ కొలాబరేషన్ మా ఇద్దరిది. ఓకే, సినిమాలోనే ఒక హర్రర్ స్టోరీని మరి చూపించబోతున్నారు. అది కూడా టీవీ ద్వారా. అది లిటరలీ లేడీస్ ఉంటారు కదా, శాలిని, శ్రేయ అండ్ వాళ్ళందరూ ఇట్లా పెట్టుకుని ఇట్లా చూస్తూ ఉంటే మేము ఒక్కసారిగా ఏంటి వాళ్ళు ఏంది అట్లా తయారైపోయారు, ఏంటి వాళ్ళు ఏంటి అట్లా చూస్తున్నారు అనిపించింది అనమాట. ఫస్ట్ పోస్టర్ చూసి అవన్నీ రాకముందు ఏంటి ఇలా ఉంది, ఏదో తేడా కొడుతుంది సినిమా అనండి మన చూసారా, ఆ టైప్ లో అనిపించింది లుక్ చూసేటప్పుడు. అంటే డిఫరెంట్ క్రేజీ కాన్సెప్ట్. అంటే సినిమా చూస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది, నేను స్పీచ్ లో కూడా అరే ఏంట్రా ఇది అవి అనుకుంటారు రియల్లీ. అది అంటే కొత్త ఐడియా, వెరీ ఫ్రెష్ ఐడియా. అంటే ఆ ఐడియానే మీకు సినిమా చూసే తెలుస్తుంది. అంటే చాలా మంచి ఐడియా. కొన్ని సినిమాలు ఉంటాయి, ఇప్పుడు మీకు ఇప్పుడే స్టార్ట్ అయింది కదా శుభం, ఈరోజే రిలీజ్ అవుతుంది. నా నమ్మకం ఏంటంటే శుభం స్క్రిప్ట్ ఇట్ విల్ బీ రీమేడ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ, ఇండియాలో అన్ని లాంగ్వేజ్లో రీమేక్ అవుతుంది విత్ అదర్ యాక్టర్. అంత మంచి స్క్రిప్ట్ అది, అంత బ్యూటిఫుల్. దృశ్యం సినిమా ఎలా రీమేక్ అయింది, లేకపోతే కొన్ని సినిమాలు ఉంటాయి లైక్ అన్ని లాంగ్వేజ్ చక్కని రీమేక్ అయిపోద్ది. అంత వాల్యూ ఉన్న స్క్రిప్ట్. అంటే ఇట్స్ యూనివర్సల్ పాయింట్. యూనివర్సల్ పాయింట్. నువ్వు ఒక ఆడవాళ్ళ సీరియల్ని దెయ్యం ఒక లోకల్ ఫ్లేవర్ కనెక్ట్ చేసావు. ఆల్ ఓవర్ కనెక్ట్ అవుతుంది నీకు, ఊరిలో కూడా వెళ్తుంది నీకు. అంటే నా నమ్మకం ఏంటంటే ఈ సినిమా ఎలా చేస్తుందో తెలీదు, గట్టిగా చేసింది అనుకోండి. ఒక ఊరిలో, ఒక మామూలు ఊరిలో చాలా రోజులై సినిమా చూడలేక ఇప్పుడు ఊరిలోకి వెళ్తే మీరు లాస్ట్ సినిమా ఏది అని అడిగితే ఏదో చెప్తారు మనకి. అంటే రీసెంట్ సినిమాలు కూడా చెప్పరు, ఎప్పుడో చూసామండి బాహుబలి చూసామేమో అంటారు. అంటే అంతే సినిమాలు
మనం సినిమా గోవర్సే మళ్ళీ సినిమాలకి వెళ్తున్నాం తప్ప ఊరుల్లో ప్రాపర్ ఊరుల్లోని ఒక ఒక అందరిని అడిగారు అనుకోండి, మీ లాస్ట్ సినిమా ఏంటి, మీ లాస్ట్ సినిమా ఏంటి, సినిమాలు వాళ్ళు ఏ టీవీలో వస్తే చూసుకుంటున్నారు, వాళ్ళకి హాయిగా పాత సినిమాలు చూసేవారు రాజేంద్ర ప్రసాద్వి. అలాంటి హాయి, అలాంటి రిలాక్సేషన్ ఈ సినిమా ఇస్తుంది. ఓకే, అంటే అబ్బా ఒక చూడగానే ఒక ఇప్పుడుదో ఒక పాత ఒక మంచి ఒక సింపుల్ ఫిల్మ్, ఎక్కువ హడావిడి ఉండదు, సినిమా చూస్తున్నాను మీకు అర్థం అవుతుంది, చాలా నీట్ రైటింగ్, ఒక ఫేస్లో ఒక చిన్న స్మైల్ ఉంటుంది త్రూ అవుట్ ద ఫిల్మ్. ఓకే, ఇస్తుంది, ఆ కంఫర్ట్ ఇస్తుంది మీకు సినిమా చూస్తున్నప్పుడు. ఆ కామెడీ కూడా ఇక్కడి నుంచి వస్తుంది అనమాట. ఏదో పెట్టాలని పెట్టలేదు, ఏదో ఒక జోక్ పెట్టాలని పెట్టలేదు, చాలా జెన్యూన్ ఆనెస్ట్ ఫిలిం అనమాట అది. సో అందుకే నేను ఆ నమ్మకం ఉంది నాకు. దిస్ ఫిలిం ఇట్ కుడ్ బేక్ రిమార్కబుల్ బెంచ్ మార్క్ ఫర్ నెక్స్ట్ కమింగ్ ఫిలిమ్స్. ఓకే, అంటే మళ్ళీ మనం పాత జంజాల గారి కామెడీ, పాత ఎరా ఈ సినిమా క్రియేట్ చేస్తుందేమో అని నా గట్టి నమ్మకం. రియల్లీ వెయిటింగ్ మ్యాన్, సీరియస్. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో తెలుగు ఇండస్ట్రీ విషయానికి వచ్చేటప్పటికి పీపుల్ ఆల్సో అంటే తీస్తున్న మూవీస్ లో యాక్షన్ మూవీస్ లేకపోతే థ్రిల్లర్ ఇలాంటి వెళ్ళిపోతున్నారు. కానీ సో జంధ్యాల గారి మార్క్ లాంటి మూవీస్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్. ఆ కైండ్ ఆఫ్ లో వచ్చినది పీపుల్ రిసీవ్ చేసుకుంటున్నారు. అవునవును, చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, అలా రావాలని కోరుకుంటున్నారు. అయితే ఈ సమ్మర్ మొత్తం మీదే అనుకుంటా. అదే ఫ్యామిలీ మొత్తం శుభం సినిమాకి వెళ్తారు. అండ్ అందరూ కొత్త యాక్టర్స్. అండ్ సమంత గారి బ్యాకింగ్ ఈ సినిమాకి అసలు ఇలా ఒక నిలబడింది అనమాట. బేసికలీ సింపుల్ గా మన మీమ్ స్టైల్లో చెప్పాలంటే బోయపాటి గారు చెప్పినట్టు జై అంటే అసలు క్రేజీ. అంటే ఫస్ట్ ప్రొడక్షన్, ఇంత మంచి ఫిల్మ్ ప్రొడక్ట్, మేము తను మమ్మల్ని నమ్మి, ఇంత రెస్పాన్సిబిలిటీ కదా ఒక ఫస్ట్ ప్రొడక్షన్ తనకి. అండ్ వీ డెలివర్డ్ అవర్ బెస్ట్ బేసికలీ. అంటే కమింగ్ టు ద మూవీ విషయానికి వచ్చేటప్పటికి శుభం కాట్ అనేది లాస్ట్ లో వేస్తారు. అవును, మీరు ఎందుకు పోయా ఫస్ట్ లోనే సినిమా కథకి చాలా టైటిల్ పెట్టడానికి. సినిమా కథలో ఉంటది శుభం, అంటే లైక్ సినిమా శుభం గురించే. వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ యూ విల్ నో వై ద టైటిల్ ఈ శుభం. ఓకే, శుభం మీద ఉంటుంది సినిమా. ఇట్స్ నాట్ లైక్ ఏదో పెట్టినది కాదు, శుభం మీద సినిమాయే, కథ మీదే శుభం బేసికల్లీ. వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ యూ విల్ నో ఇది శుభం ఎందుకు పెట్టాము. సరే, మరి ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర నుంచి పర్ఫెక్ట్ ఆన్సర్ రావాలి. లేదు కాదు అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఓకే, గవి బ్రోని కూడా నేను అడిగా, గవిరెడ్డి గారిని కూడా అడిగినప్పుడు అంటే చూస్తారుగా తెలుస్తుంది అని అన్నారు. ఆల్ఫా మెయిల్ అంటే ఏంటి చెప్పండి బ్రో. ఆల్ఫా మెయిల్ అంటే మనం అంటే ఏముంది అంటే సినిమాలో ఆల్ఫా చెప్తాడు వాడు, ఆల్ఫా మేల్ అంటే ఏంటి, ప్రాపర్టీస్ అని చెప్తాడు బేసికల్లీ. అంటే రియల్గా చెప్పాలంటే ఆల్ఫా మేల్ అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా మంచి మీనింగే వస్తుంది ఆల్ఫా మేల్కి. మనం తప్పుగా పర్స్పెక్టివ్లో ఉన్నాం కానీ ఆల్ఫా ఇది యాక్చువల్లీ గుడ్. మరి ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నాడు ఆల్ఫా మేల్ అంటే చూస్తారు కదా సినిమా బేసికల్లీ. ఇట్స్ ఓకే, అది నేను ఏం చెప్తాను, ఇట్స్ లైక్ మోస్ట్లీ ద ఫిల్మ్లో ఉంటుంది బేసికల్లీ. మీరు సినిమాలోనే పజిల్స్ కాదు, ఇక్కడ కూడా ఇంటర్వ్యూలో కూడా పజిల్స్ వదిలి పెడుతున్నారు. అసలు స్టార్టింగ్ లో ఈ స్క్రిప్ట్ అనేది రాసుకున్న తర్వాత మీరు కానీ వసంత్ గారు కానీ అనుకొని మెటీరియలైజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ నెరేట్ చేసింది ఎవరికి, రాజ్ డీకే గారికా లేకపోతే ఎట్లా? ఈ సినిమా నాకు వచ్చింది సినిమా. ఓకే, అంటే నేను పరదాలో బిజీగా ఉన్నా, కంప్లీట్లీ ఐ వాజ్ ఆక్యుపైడ్ విత్ పరదా. ఓకే, నాకు రాజ్ సార్ నాకు కాల్ చేసి ప్రవీణ్ ఇలా ఒక స్క్రిప్ట్ ఉంది వసంత్ రాసాడు అంటే వింటావా అంటే విన్నా. బేసికల్లీ సమంత ప్రొడ్యూస్ చేస్తుంది, అప్పుడు విన్నా స్క్రిప్ట్. ఓకే, వినగానే అసలు చాలా ఎక్సైట్ అయ్యా బేసికల్లీ. అసలు ఎంత స్క్రిప్ట్ అని చాలా ఎక్సైట్ అయ్యా. ఇంక అక్కడి నుంచి సమంత గారు, నేను, రాజ్ సార్ అందరూ కలిసి ఈ కథను మంచిగా డెవలప్ చేసాం బేసికలీ. ఓకే, సో ఒక 6 months వరకు వీ వర్క్డ్ హార్డ్. ఆ కథని మంచిగా ఫ్రేమ్ చేసి మంచిగా చేసి వీ వెంట్ ఫర్ షూట్ బేసికలీ. అలా నాకు వచ్చిన సినిమా ఇది. అంటే నేను పరదాలో ఎలా బిజీగా ఉన్నాను, వేరే సినిమాకి నేను వెళ్ళాను కదా ఇంకా. సో ఇట్ వాజ్ కంప్లీట్లీ ఐ గాట్ దిస్ ఫిల్మ్ ఫ్రమ్ దెమ్ బేసికలీ. ఓకే, కమింగ్ టు ద యాక్టర్స్, అందులో ముగ్గురు కొత్త వాళ్ళని తీసుకుంటారు. హర్షిత్ అంటే ఆల్రెడీ తెలుసు, చరణ్ అయితే 2 movies చేశారు, గవిరెడ్డి గారు అయితే సిరీస్ లో మేము చూసాను తప్ప లేదు. సో ఇట్లా వీళ్ళని తీసుకొని చేయడానికి బదులు వేరే కొంచెం నోన్ కానీ ఇలాంటి వాళ్ళు తీసుకుంటే ఇంకా బెటర్ అని అనిపించిన లేదు. అంటే కొత్త ఫేసెస్ అది ఆల్వేస్ అంటే ఫ్రెష్నెస్ ఉంటుంది కదా సినిమాలో. ఓకే, దట్ ఈస్ ద యూఎస్పీ. అంటే సినిమాకి ఫ్రెష్ ఫేసెస్ ఈజ్ ద యూఎస్పీ.
అది నాకు గట్టిగా నమ్ముతాను నేను. అది అంటే చాలా పెద్ద మార్కెట్ వస్తుంది, కొత్త ఫేసెస్తోనే పెద్ద మార్కెట్ వస్తుంది. దీనిపై రివర్స్లో చెప్తున్నారు మీరు అసలు. ఆబ్వియస్ కదా అది. ఇప్పుడు సి నోన్ ఫేజ్ అంటే ఐ మీన్ నీకు ఎప్పుడు ఫ్రెష్గా అనిపించింది సినిమా. ఎప్పుడు సినిమా బండి చూసుకోండి, ఆల్ ఫ్రెష్ ఫేసెస్. ఇంకా అందుకే అంత ఫ్రెష్గా అనిపిస్తుంది సినిమా. సి హ్యాపీ డే, ఇప్పుడు మనం ఎరాకి వస్తే హ్యాపీ డేస్ వచ్చింది అప్పట్లో, ఫ్రెష్ ఫేసెస్. ఇప్పుడు ఏదైనా క్లాసిక్ సినిమాలు ఉంటాయి కదా స్టార్టింగ్లో వచ్చేవి, ఇప్పుడు మంజుమూల్ బాయ్స్ ఫ్రెష్ ఫేసెస్ ఉంటాయి మీకు అందరికి. సో ప్రేమలు చాలా ఫ్రెష్ ఫేసెస్. ఇమాజిన్ పెద్ద బ్లాక్ బస్టర్స్ అన్నీ ఆ ఫ్రెష్ ఫేసెస్తోనే వస్తాయి మీకు. ఓకే, దట్ ఈజ్ అంటే మనం ఏమీ హీరో కోసం వెయిట్ చేయక్కర్లేదు, స్టార్ కోసం వెయిట్ చేయక్కర్లేదు, ఎవరి కోసం వెయిట్ చేయక్కర్లే. మంచి టాలెంట్ని తీసుకొని మంచి సినిమా చేస్తే ఆడియన్స్ ఆర్ రెడీ టు యాక్సెప్ట్. అసలు ఇప్పుడు కాన్సెప్ట్ ఇస్ ద కింగ్ కదా. అంతే, కంటెంట్ కింగ్. ఓటీటీలు జనాలు అందరూ చూసి 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 కొత్త కంటెంట్ ఇవ్వాలి, కొత్త కంటెంట్ ఇవ్వాలి, ఎక్సైట్ చేయాలి ఆడియన్స్. బేసికల్లీ ఏదో ఉంది, డిఫరెంట్గా ఉంది సినిమా. థియేటర్కి వరకు రప్పించాలంటే ఎంత క్రేజీగా ఉంటే కానీ రప్పించలేము థియేటర్కి. ఆడియన్స్ టికెట్ కొనుక్కొని వెళ్ళాలంటే చాలా కష్టం ఈ రోజుల్లో. సినిమా షుడ్ బి వెరీ ఎక్స్ట్రాడినరీ. అంటే అసలు ఈ సినిమా క్రేజీగా ఉంటే కానీ థియేటర్ రావట్లేదు జనాలు. సో మనకి చాలా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. లైక్ సినిమా బాగుంది కాదు, చాలా 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 బాగుండాలి, అప్పుడు కానీ థియేటర్ రారు జనాలు. మరి ఇప్పుడు శుభం విషయానికి వచ్చేటప్పటికి అన్ని చాలా ఉన్నాయా? డెఫినెట్లీ నా నమ్మకం ఉంది మరి వస్తారని. ప్రీవియస్గా మనం చూసాం కోర్టు మూవీని. ఒక ఏంటంటే కాన్సెప్ట్ అంతా చిన్నది, నోన్ ఫేసెస్ అంటే శివాజీ గారు అంటే మెయిన్ లీడ్స్ గా చేసిన వాళ్ళు కానీ, దర్శి గారు కానీ. సో దే ఆర్ ఇన్ ద సమ్ ఫేస్. సో ఇలాంటి మూవీ కొంతవరకు వెళ్ళగలుగుతుంది అనుకోవచ్చు. కానీ దాని వెనకల నాని గారు ఉండేటప్పటికి లిఫ్ట్ అనేది వేరేలా వచ్చేది. ఇప్పుడు ఈ మూవీకి కూడా సమంత గారు ఆ కైండ్ ఆఫ్ అనేది వచ్చేసింది. సో ఎంత వరకు వెళ్ళగలుగుతుంది అనుకుంటున్నారు? లైక్ అది చూస్తాం, వెయిట్ అండ్ సీ. అంతే. అంటే ముందు అనుకుంటారు కదా బ్రో, ఊరికే లేదు చెప్తున్నా కదా, దిస్ విల్ మంచిగా వర్కౌట్ అవుద్ది సినిమా. అంటే ఫుల్ టీమ్ కాన్ఫిడెంట్ ఉన్నారు అసలు. ఫస్ట్ మా యాక్టర్స్ అందరూ కూడా క్రిటిక్స్ చాలా. సినిమా వర్కౌట్ అవ్వలేదు అంటే చెప్పేస్తారు, ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో వర్కౌట్ అవ్వట్లేదు. మేమైతే బబుల్లో వస్తూ ఉన్నాం. ఈ సినిమా మాకు నచ్చేసింది, జనాలు కూడా అసలు ఆ బబుల్లోనే లేము. మంచి సినిమా తీసాం, ఫుల్ కాన్ఫిడెంట్, అందరూ టీం కాన్ఫిడెంట్గా ఉన్నాం అసలు. అందుకే ఆ గ్రూప్ లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక అమ్మాయి లేడీ రైటర్ ఉన్నారు, ఒకరైతే ఆల్రెడీ రైటర్ డైరెక్టర్ పెట్టుకొని మీరు పెట్టుకొని ఒక సినిమా చేసాం. సో అంత ఈజీ కాదు బేసికల్లీ. అంటే మంచి స్క్రిప్ట్ కదా, స్క్రిప్ట్ బాగున్నప్పుడు అందరూ ఆ ఎక్సైట్మెంట్ లెవెల్ వేరేగా ఉంటుంది కంప్లీట్లీ. ఓకే, అండ్ సో పరదా ఎంతవరకు వచ్చింది? అయిపోయింది పరదా కూడా, రెడీ టు రిలీజ్. దీని తర్వాత ఆ సినిమా వస్తుంది. కానీ చాలా తక్కువ మంది డైరెక్టర్స్కి వస్తుంది. ఏంటంటే ఒకే ఇయర్లోనే 2 movies అండ్ తక్కువ గ్యాప్లోనే 2 months గ్యాప్లోనే. అది అదృష్టం వచ్చింది నాకు అది. సో చూద్దాం, డిఫరెంట్ ఫిల్మ్స్ రెండు కంప్లీట్లీ జానర్ షిఫ్ట్. వెరీ సీరియస్ ఫిల్మ్ అది, చాలా సీరియస్ ఫిల్మ్ అది. దిస్ వెరీ ఫన్ లైట్ హార్టెడ్ ఫిల్మ్ బేసికల్లీ. నాకు పరదా అది చూసేటప్పటికి ఐ థింక్ ఓటీటీలో ఒక మూవీ రిలీజ్ అయింది నెట్ఫ్లిక్స్లో. సో పరదా వెనకలే ఉంటుంది, నేమ్ గుర్తు రావట్లేదు. సో అది చాలా బ్లాక్ బస్టర్ అయింది. అంటే మన అమెరికన్ గారి వైఫ్ లాపటా లేడీస్. సో ఆ కైండ్ ఆఫ్ ఏమన్నా ఉంటుందా లేదా ఎట్లా? చూద్దాం, అది పరదాకు శుభం గురించి మాట్లాడుకుందామా? ఓకే, అంటే సమంత గారు ఫస్ట్ చూసిన తర్వాత, శుభం చూసిన తర్వాత వాట్ ద ఎక్స్ప్రెషన్ గాట్ ఫ్రమ్? అసలు మాకైతే నవ్వుతూనే ఉంది త్రూ అవుట్. అసలు సమంత అయితే నవ్వుతుంది, మేము కూడా చూస్తున్నాం. ఓకే, నిజంగా నీ జోక్ వర్కౌట్ అవుతుంది. అంత నవ్వుతుంది. షీఈ్ ఎంజాయింగ్ ద ఫిల్మ్, హార్ట్ఫుల్గా నవ్వుతుంది. ఓకే, అయితే బాగానే తీసాం అయితే సినిమా. అప్పుడు మాకు నమ్మకం వచ్చింది. అప్పటి వరకు నాకు టెన్షన్గా ఉండే. అంటే తను అంత రెస్పాన్సిబిలిటీ మాకు ఇచ్చింది. తన ప్రొడక్ట్ చూపిస్తున్నాం, ఎడిట్ టేబుల్లో చూపిస్తున్నాం, ఇప్పుడు ఎలాగ ఉంటుంది ఏంటి. షీఈ్ ఎంజాయింగ్ త్రూ అవుట్ ద సినిమా, ఎంజాయ్ చేసింది. సో ఇంకా అప్పుడు నమ్మకం వచ్చింది, ఓకే వీ మేడ్ ఏ గుడ్ ఫిల్మ్ అని. ఈ సాంగ్ గురించి మాట్లాడుకుందాం బ్రో. జన్మ జన్మ అది మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అబ్బి అని రాశాడు ఆ లిరిక్స్ అన్ని. ఆలోచిస్తున్నప్పుడు మేమే సరదాగా అవరే సీరియల్కి ఒక పాట రాద్దాము అని అనుకుంటున్నప్పుడు తనే ఒక సింగిల్ గా లిరిక్ తో రాసేసాడు, పాలు నీలా బంధం. అసలు ఆ లిరిక్కే క్రేజీ లిరిక్ అసలు. అది వింటూ ఉంటే అంటే ఆ ఓల్డ్ వచ్చే అది వస్తూ ఉంటుంది. అండ్ దాని వెనకల
ఏమనిపిస్తుంది అంటే ఒక హర్రర్ థీమ్ టైప్ లో కూడా ఉంటది, భయపెట్టేటట్టు ఇట్లా. యా 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 ఆ సాంగ్ మట్టుకి భలే వర్కౌట్ అయింది, పాలుడు నిలబంధం సాంగ్. అంటే యాక్చువల్ గా ఈ ఒక లైన్ కానీ సో సీరియల్స్ ని చూసి యా సో గోస్ట్ గా మారేది సంథింగ్ ట్రైలర్ ని బట్టి మాకు అర్థమైన సందర్భాలు. యా 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 కానీ ఇది మత్తు వదలరా నుంచి అట్లాంటిది దగ్గర నుంచి ఏమన్నా లేదు అడాప్ట్ చేసుకున్నదా చిన్న ఐడియా? లేదు అస్సలు కాదు. సినిమా చూసినప్పుడు అంటే మేము సీరియల్ని చాలా హానెస్ట్గా చూపించాము. సినిమా చూస్తే మీకు తెలుస్తుంది, ఎక్కడ స్పూఫ్ ఉండదు, చాలా రియలిస్టిక్ సినిమా. అది నిజంగా సీరియల్ ఫుటేజ్ ఎవరిని కలెక్ట్ చేశారు అనుకుంటారు సినిమా చూసినప్పుడు. షూట్ చేశాను యాక్చువల్, సీరియల్ కూడా షూట్ చేశాను. సో సీరియల్ అంత రియలిస్టిక్గా ఉంటుంది. ఈ సినిమా జరుగుతుంది కదా 2004 ఆ ఎరాలో. సో అప్పట్లో అంతరంగాలు, ఎండమావులు, సో ఆ కైండ్ ఆఫ్ స్టైల్ లాగా ఉంటుంది. చాలా రియలిస్టిక్గా ఉంటుంది సినిమా. దట్స్ వాట్ ఐ కెన్ సే బేసికల్లీ. కంప్లీట్ గా వైజాగ్ బ్యాక్ డ్రాప్ అయినా? యా వైజాగ్ భీమిలీలో షూట్ చేస్తాం మొత్తం. ఓకే. అంటే మా ఊర్లో షూట్ చేద్దాం ఒక సినిమా అనుకున్నా. సో అనుకోకుండా శుభం షూట్ చేసా. మీకోసమే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అక్కడే పెట్టినట్టున్నారు, గాలి పీల్చే సమోసాలు తినడం కానీ. యా 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 సరే ఒకసారి ఎలా అనిపిస్తుంది బ్రో ఏంటంటే అక్కడే కూర్చొని మనం అనిపించి చెయ్యాలరా బాయ్ ఏదో ఒక రోజు అని చెప్పి కలలు కన్నది డిజైన్ చేసుకుంటున్న సందర్భం కానీ అదే ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ఎంతైనా. అంటే సి పేషెన్స్ అబ్బా చాలా. అంటే ఇట్స్ లైక్ ఎప్పుడు వచ్చాను నేను ఇండస్ట్రీకి 2012లోని వచ్చాను, ఇప్పుడు 2025 అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి. అంటే చాలామంది 5 yearsతో గివప్ ఇచ్చేస్తారు, 6 years గివప్ ఇచ్చేస్తారు, 10 yearsకి గివప్ ఇచ్చేస్తారు. ఇట్స్ లైక్ అంటే ఆ గివప్ ఇవ్వకుండా సపోర్ట్ చేస్తూ అండ్ మా వైఫ్ నాకు అంటే అందరికీ ఆ పాసిబుల్ ఉండదు, నాకు ఉంది. ఎందుకంటే అట్లీస్ట్ మా సపోర్ట్ ఉంది. చాలామందికి అంత ఉండదు కదా. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు బ్యాకింగ్ ఉండదు, ఏదో ప్యారల్గా జాబ్ చేస్తూ చేయాలి, సర్వైవ్ అవ్వాలంటే బ్యాకింగ్ ఉండదు, చాలా కష్టం. అంటే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం, ఆ ఫస్ట్ పేరు తెచ్చుకోవడం, దాని తర్వాత ఇక్కడ డబ్బులు వచ్చేవి బేసికల్లీ. సో ఆ మెయిన్ ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్, ఆ ఫేజ్ ఆఫ్ పీరియడ్ చాలా చాలా కష్టం బేసికల్లీ. సో అది దాటి నాకు 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 అన్నీ లేవు, అన్ని రెస్పాన్సిబిలిటీస్ లేవు. ఇప్పుడు మా పేరెంట్స్ని చూసుకోవాలని రెస్పాన్సిబిలిటీ లేదు. దట్ వాజ్ లక్కీ, నా వరకు లక్కీ. బట్ చాలామందికి అది ఉంటుంది, ఇంట్లో పేరెంట్స్ని చూసుకోవాలి, డబ్బులు చేయాలి. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. ఈ 13 years జర్నీలో ఎప్పుడైనా కానీ ఏదో ఒక సందర్భంలో అయినా కానీ అరే ఎన్ని మన వల్ల కాదురా బాయ్ వద్దురా బాయ్ అనిపించింది. నేను వెళ్ళిపోయాను కూడా. ఇప్పుడు అనిపించింది నేను బెంగళూరు వెళ్ళిపోయాను. జాబ్ కోసమా? జాబ్ కోసం కాదు, యాడ్స్ చేసుకుందామని. సినిమాలు వర్కౌట్ అవ్వట్లేదులే, యాడ్స్ చేసుకుందాం, చిన్న యాడ్ ఏజెన్సీ కూడా స్టార్ట్ చేసి చేసుకుంటున్నాం బేసికల్. అప్పుడు ఇంక మర్చిపోయాం, లాస్ట్ 2 years వరకు సినిమాలు ఏం లేవు, యాడ్స్ చేసుకుంటున్నాం బెంగళూరులో. ఓకే. అప్పుడు ఏదో గోవా ఫిలిం బజార్ చూసాం బేసికల్లీ. గోవా ఫిలిం బజార్ చూసి వెళ్ళాం అనమాట. అప్పుడు పిచ్ చేసాం ఈ ఐడియా, సినిమా బండి ఐడియా బేసికల్లీ. అప్పటి నుంచి ఇంకా అలా కిక్ స్టార్ట్ అయింది మళ్ళీ నా జర్నీ. సో ఇట్ వాజ్ అదే గోవా ఫిలిం బజార్ అన్నది నా లైఫ్ టర్నింగ్ పాయింట్. నేను అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తా గోవా ఫిలిం బజార్ కంప్లీట్. ఇట్స్ ఎ వెరీ వెరీ కమ్యూనల్ ప్లేస్ బేసికల్లీ. అది అంటే లైక్ ఆల్ ఫిల్మ్ మేకర్స్ అరౌండ్ ద వరల్డ్ విల్ కమ్ దేర్, దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్స్ దేర్. అంటే ఎవ్రీబడి, నాకు చాలా ఇష్టం ఆ ప్లేస్ కానీ ఆ వైబ్ కానీ, చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ మీ లైఫ్ ను మార్చేసింది ఒక రకంగా చూసుకుంటే గోవా ఫిలిం బజార్. అంతే, గోవా ఫిలిం బజార్. ఇప్పుడు మీరు అంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి సో ఈ ఫిలిమ్స్ రావడం అనేది కూడా దట్ వాస్ డిఫరెంట్. కమింగ్ టు ద సినిమా బండి, ఎంత స్ట్రగుల్ పడి ఉంటారు, ఎంత స్ట్రగుల్ పడి ఉంటారు? అంటే తక్కువ క్రూతో చేసాం చాలా. అంటే ఒకటి నేను ఏం చెప్తానంటే స్ట్రగుల్ అన్నది ఆ మాట సినిమాల్లో వాడకూడదేమో అనిపిస్తుంది ఎక్కువ. ఎందుకంటే వీఆర్ డూయింగ్ వాట్ వీ లవ్ కదా, మనం నచ్చి చేస్తున్నాం కదా. ఈ జీవితమే చిన్న జీవితం అబ్బా మంది, నచ్చి చేయడం అన్నది బ్యూటిఫుల్ థింగ్ అనిపిస్తుంది నాకు. చాలా మంది నరకం ఏంటో తెలుసా, ఈ ఐటీ జాబులు చేయలేకపోతున్నారు వాళ్ళు, అది నరకం, చాలా కష్టం. అంటే అది రోజు పెయిన్. అందరికి ఒక చిన్న డ్రీమ్ ఉంటుంది బ్యాక్ సైడ్. చాలామందికి ఐటీ వాళ్ళకి యూఎస్ వెళ్ళిపోయిన బోల్ డ్రీమ్ ఉంటుంది బ్యాక్ సైడ్, ఎప్పుడైనా సినిమా తీయాలి, కానీ ఇరుక్కుపోతారు ఐటీలో, నచ్చకుండా చేయాలి. దట్ వాజ్ ద మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్. ఈ స్ట్రగుల్ ఎంతైనా ఎంత హాయిగా నువ్వు నచ్చింది చేస్తున్నావు కదా, దట్ వాజ్ ద బ్యూటిఫుల్ థింగ్ అనిపిస్తుంది నాకు. నచ్చింది చేయడం
నువ్వు ఫుడ్ లేకపోయినా పర్లేదబ్బా, నీకు నువ్వు నచ్చింది చేస్తున్నావు, అంతకు మించి ఏం కావాలి లైఫ్ లో. అరే మనకు అదే యూఎస్పీ కదా, ఏంటంటే ఎప్పుడైనా డౌన్ అయిపోయినా కానీ మనకు నచ్చింది చేస్తున్నారు. దట్ ఈస్ బ్యూటిఫుల్. అండ్ ఆ స్ట్రగుల్ బాగుంటది. ఓకే, అంటే ఒక విషయం చెప్తా, మనం ఒక సక్సెస్కి వెళ్ళిపోయాం అనుకో, ఒక మంచి స్టేజ్కి వెళ్ళిపోయాం అనుకో, నాకు ఒకటి ఎప్పుడు భయం వేస్తుంది, ఈ ప్యాషన్ ఏదైతే ఉందో తగ్గిపోద్ది. అది ఒక స్టేజ్కి వెళ్ళాక ఈ సినిమా వర్క్ అయిపోతుంది నీకు. ఇప్పుడు నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు, ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చేటప్పుడు ఫస్ట్ యాంకరింగ్ ఎలా ఉంటుంది ఓ పాయింట్ వర్క్ అయిపోతుంది నీకు. వర్క్ ఇప్పుడు చేయాలా అంటే ఎవరికైనా అది ఆ వర్క్, నాకు ఎప్పుడు సినిమా వర్క్ అయిపోతుంది అనిపిస్తే ఐ విల్ లీవ్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎప్పుడైనా అది వర్క్ అని అనిపిస్తే నాకు, ఇఫ్ ఇట్ ఈస్ అ వర్క్, నేను ఇప్పుడు పని చేయాలి ఎవరికో, ఇప్పుడు నాకు సినిమా ప్యాషన్ అంతా వదిలేసి నేను ఇప్పుడు వర్క్ చేయాలంటే ఐ కాంట్ స్టే హియర్. దెన్ యూఆర్ నాట్ ఎలిజిబుల్. నువ్వు ఎందుకు వచ్చావు ఇండస్ట్రీకి? స్టార్టింగ్లో ప్యాషన్ కదా వచ్చావు, దాని వర్క్ అని ఇప్పుడు దాని ప్రెషర్ తీసుకొని ఫుల్ ప్రెషర్గా, అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది సెట్లోని ఫుల్ ప్రెషర్గా ఏదో అయిపోతున్నట్టు, అంత హడావిడి. నాకు అంత చాలా రిలాక్స్డ్గా ఉంటుంది మా సెట్. సరదాగా వచ్చాం, వీఆర్ ఎంజాయింగ్. ఆ ఎంజాయ్మెంట్ ఉంటేనే కానీ యూ కాంట్ గెట్ ఏ డెలివర్డ్ అవుట్పుట్ అనిపిస్తుంది నాకు. లక్షలతో తీసిన సినిమా బండి ఎక్కడ, ఇప్పుడు కోట్లతో తీసిన శుభం ఎక్కడ? జర్నీ ఏంటంటే, అంటే ఇన్ఫాక్ట్ మనం మేక్ చేస్తున్న మూవీస్ కానీ కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ ఫస్ట్ మూవీకి ఇది కావాలి అలా కావాలి అని మనం ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం. కానీ దాంట్లోనే ఏదైనా మనకు అవకాశం వచ్చింది రాబాయి, దాన్ని మనం ఎట్లా ఒకటి ఫుల్ఫిల్ చేసుకోవాలని ఎంతో కంప్రెస్డ్ గా చేసిన సందర్భం నుంచి ఏది కావాలంటే అది దొరుకుతుంది. మన క్రియేటివిటీని ఇంకా చూపెట్టుకోవడానికి వచ్చింది. హౌ యు ఫీలింగ్ బ్రో? దీనికనే కానీ పరదాకైనా కానీ అంటే పెరుగుతుంది. అంటే ఒకటి నేను నమ్ముతా, నేను పెద్ద సినిమా తీయొచ్చు నా లైఫ్లో, కానీ పెద్ద సినిమా తీసిన ఒక చిన్న బడ్జెట్లో సినిమా బండి లాంటి సినిమా మళ్ళీ చేద్దామని కూడా ఉంటుంది నాకు. బికాస్ చాలా ఆనెస్ట్ అది. అది నీకు చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చింది. అంటే పెద్ద స్టార్తో పెద్ద సినిమా 100 కోట్ల సినిమా తీసామనుకో, నేను ఆ రోజు నేను ఒక 10 లక్షలతో ఇంకొక సినిమా కూడా చేయిద్దాం ఉంటుంది నాకు. ఉంటుంది చేద్దాం, ఇండీ ఫిల్మ్, చిన్న ఫిల్మ్. ఎందుకంటే అందులో ఆనెస్టీ ఉంటుంది, చాలా ఆనెస్టీ ఉంటుంది. ఆ ఆనెస్టీ పోకూడదు. ఎవరికైనా పెద్ద సినిమా చేసినప్పుడు అరే నా ఫస్ట్ సినిమా రా, ఆనెస్టీ భలే ఉండేదిరా అనిపిస్తుంది ఎవరికైనా. అది నేను మిస్ అవ్వకుండా ఉండాలని నేను చూసుకుంటా. లైక్ ఐ వాంట్ టు మేక్ ఆల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ బేసికల్లీ. పెద్ద సినిమాలు చేద్దాం ఉంటుంది, చిన్న ఇండీ ఫిల్మ్స్ చేద్దాం ఉంటుంది. ఐ లైక్ సినిమా బేసికల్లీ. సినిమా అంటే ఇష్టం. అది పెద్దది చిన్నది ఏం కాదు, సినిమా ఇది సినిమా. సో దట్స్ వై ఐ లవ్ సినిమా బేసికల్లీ. ఏంటి మీకు రాఘమయ్యకి ద ఫ్రెండ్షిప్ బాండింగ్? అదే నా 3 సినిమాలు ఉన్నాడు రాఘమయ్య. నెక్స్ట్ సినిమా పెట్టుకోకపోతే తిడతాడు. అంటే కొంపది శుభంలో కూడా ఉన్నాడా ఏంటి? శుభంలో కూడా ఉన్నాడా? లేడు, బట్ అదే సినిమాలో ట్రావెల్ అవుతున్నాడు కదా. ఎందుకంటే సో సినిమా బండి తర్వాత యూ వెంట్ ఫర్ ద పరదా. సో ఆ 2 మూవీస్ లో కూడా ఈజ్ ద వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్. సో అందుకోసం అని చెప్పేసి కానీ ఏంటంటే మనోడికి లైఫ్ ఇచ్చింది మీరే బ్రో. తనతో కూడా అన్నాను, ఆ డైలాగ్ అనేది ఇప్పటికీ ఎప్పుడైనా కానీ స్క్రోల్ చేస్తుంటే వచ్చినప్పుడు ఇన్ఫాక్ట్ ఒక నిమిషం ఆగి విని భలే చెప్పాడ్రా అనిపించిన సందర్భం. బ్యూటిఫుల్ యాక్టర్ సినిమా బండి. చూడండి సినిమా బండి. నేను ఇప్పటికీ అందరినీ నెట్ఫ్లిక్స్లో ఉంది, అది చాలా మంది నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉండదు, అదొకటి ప్రాబ్లం నాకు. ఇప్పుడే అంటే నాకు ఆ సినిమా చాలా మందికి రీచ్ అవ్వలేదని బాధ ఉండిపోద్ది నాకు. అంటే నేను వెళ్తా మామూలుగా లోకల్ సినిమా బండి చూసారంటే అదే సినిమా అంటారు ఇంకా స్టిల్. అంటే చాలా మందికి అంత రీచ్ అయిపోలే ఆ సినిమా. అట్లీస్ట్ శుభం తర్వాత అయినా ఈ డైరెక్టర్ ఫస్ట్ సినిమా వేయటం చూస్తారు అని ఆ సినిమా బండి చూడాలని నేను కోరుకుంటున్నా. చూస్తారు సినిమా బండి మంచి సినిమా. అంటే చాలా మందికి తెలియదు, అంటే ఫిల్మ్ మేకర్స్కి వీళ్ళు తెలుసు, కానీ ఇప్పుడు మీరు కృష్ణానగర్ మామూలుగా ఎక్కడికో వెళ్ళి సినిమా బండి అంటే అంతగా వాళ్ళు ఏమి సినిమా బండి అంటే తెలియదు. ఐ ఆల్వేస్ విష్ సినిమా బండి చూడండి, ఖచ్చితంగా చూడండి సినిమా బండి, మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చే సినిమా అది. కానీ యాక్టింగ్ అసలు రాని వాళ్ళు చేస్తున్నా కానీ అదేదో మనం జనరల్ గా ఉంటది తప్ప, సో అదేదో యాక్ట్ చేసినట్టు మాత్రం ఎక్కడ ఎవరి దగ్గర నుంచి డెలివర్ అవ్వదు. ఈవెన్ అక్కడ ఆటో డ్రైవర్ గా కానీ మన
అందరూ కానీ హీరోయిన్ టైప్ లో యాక్ట్ చేసిన అమ్మాయి కానీ అవునవును. అండ్ వచ్చిపోయిన వాళ్ళు కానీ ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళందరినీ అసలు? అంటే ఆడిషన్స్ అంతా కంప్లీట్ ఆడిషన్స్, వర్క్ షాప్స్ అవుతాయి, చాలా బోల్డ్. శుభంలో కూడా బోల్డ్ వర్క్ షాప్స్ అవుతాయి. నేను ఐ బిలీవ్ ఇన్ దట్ వర్క్ షాప్ ప్రాసెస్. బేసికలీ మొత్తం యాక్టర్స్ అందరూ కూర్చొని అందరికి స్క్రిప్ట్ ఇచ్చి ఒక రౌండ్ టేబుల్లో అందరూ కూర్చొని ఈ సీన్ ఎలా చేద్దాం, ఆ సీన్ ఎలా చేద్దాం. సో వెరీ కొలాబరేటివ్ థింగ్ అనమాట. సరదాగా ఇప్పుడు క్రికెట్ ఎలా ఆడతాం, అలా అలా అందరూ కలిసి ఒక గెలిపిస్తాం కదా. నాట్ వన్ టీమ్ వర్క్. టీం లేకపోతే అవ్వదు సినిమా. అన్ని పాత టీవీలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఒక పాత టీవీ ఉంటుంది. ఈ శుభం ట్రైలర్ లో చూస్తుంటే ఒక నిమిషం ఆపుకొని డీటెయిల్ గా చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి చేతిలో కూడా అంత భలే పట్టుకొచ్చారు. అదే మా ఆర్ట్ డైరెక్టర్ రామ్ అసలు క్రేజీ వర్క్. అంటే తను నాకు అసలు తనతో ట్రావెల్ అవుతాను కంప్లీట్లీ నా సినిమాలో. అంత నచ్చిన వర్క్ రామ్ది. ఓకే. సో డెఫినెట్లీ అంటే ఇట్స్ ఆల్ క్రాఫ్ట్స్ అబ్బా. సినిమా నాకు నచ్చింది ఏంటంటే సినిమా ఇట్స్ డైరెక్టర్ కనిపిస్తాడు మీకు, డైరెక్టర్ అని కనిపిస్తాడు, కానీ వెనకాల ఒక క్రాఫ్ట్ ఉంటుంది అసలు. ఒక పెద్ద అంటే ఒక ఎడిటర్ ఉంటారు, ఒక సినిమాని చెక్కే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, ఆ ప్రొడక్షన్ డిజైనర్ ఉంటారు, ఒక కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటారు. ఇంతమంది కలిసి ఒక ప్రొడక్ట్ చేయడం అన్నది ఒక బ్యూటిఫుల్ ఫామ్ అనిపిస్తుంది నాకు. అది అంతమందిని మేనేజ్ చేయడానికి కెప్టెన్ ఆఫ్ ద షిప్ ప్రవీణ్ బ్రో. అంటే యాక్చువల్గా మిమ్మల్ని అంటే ఇండస్ట్రీలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలి అని అనుకోవాలి అంటే సో ఎలా రావాలని అనుకుంటారు మీరు? అంటే ఈ కైండ్ ఆఫ్ జోన్ కి హీస్ ద పర్ఫెక్ట్ అలా లేదు, అలా వద్దనుకుంటాను ఫస్ట్లీ. అంటే పరదా వెరీ డిఫరెంట్ సినిమా. ఇప్పుడు శుభం చూసాక పరదా తీసిన డైరెక్టర్ శుభం డైరెక్టర్ ఒకటేనా, అలా అవుతుంది అని అనుకుంటారు. అంటే ఒక్కొక్క సినిమాకి సంబంధమే ఉండదు. ఐ వాంట్ టు బీ దట్ డైరెక్టర్ బేసికల్లీ. అంటే ఐ వాంట్ టు మేక్ ఫుల్ యాక్షన్ ఫిల్మ్, అసలు సూమోలు ఎగరాలి, కమర్షియల్ సినిమా, ఇలా విలన్ రావాలి, అలా సినిమా చేద్దాం ఉంటుంది. ప్యారలల్ గా ఒక చిన్న సినిమా చెప్పారు కథ సినిమా చేద్దాం ఉంటుంది. అంటే సినిమా ఎవ్రీథింగ్ ఇస్ సినిమా ఫర్ మీ. సో ఐ లైక్ ఆల్ కైండ్ ఆఫ్ జానర్స్ బేసికల్లీ. సో నాకేంటంటే అన్ని రకాల సినిమాలు చేద్దాం, అప్పుడే కదా కిక్ ఉంటుంది నా లైఫ్లో. కిక్ ఉండాలి కదా. నేను ఒక కైండ్ ఆఫ్ జోనర్కి వెళ్ళిపోలేను నేను. ఐ వాంట్ టు ప్రతి సినిమా షుడ్ బి సంథింగ్ న్యూ ఫర్ మీ, సంథింగ్ న్యూ టు లెర్న్, సంథింగ్ న్యూ టు ఎక్స్పీరియన్స్. ఇట్స్ ఆల్ లెర్నింగ్ ప్రాసెస్. ఈ సినిమాలు అన్ని లెర్నింగ్ ప్రాసెస్. మిమ్మల్ని ఎగ్జైట్ చేసామంటే ఇక్కడ ప్రేక్షకులు కూడా ఎగ్జైట్ అయిపోయినట్టేనా? అండ్ సీట్ ఎడ్జ్ సీన్స్ కానీ అండ్ సీట్లలో కదిలే సీన్స్ కానీ ఏమన్నా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? డెఫినెట్లీ చాలా చాలా బాగుంటుంది శుభం. అసలు సినిమా ఇంకా సే మచ్ అబౌట్ ఇట్. ఇంటర్వ్యూ సినిమా చూసాక మీరు ఇలా మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. సో కావాలంటే మీకోసం ఇది క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకోటి పెట్టుకుందాం. లేదు, సినిమా చూడండి. అంటే ఇంత నమ్మి చెప్తున్నాను చూడండి అందరికీ చెప్తున్నా. ఇంత నమ్మి ఒక డైరెక్టర్ ఇంత కాన్ఫిడెంట్గా ఇంత నమ్మి ఎందుకు చెప్తున్నాడు? ఏదో ఉండే చెప్తారు కదా ఇంత కాన్ఫిడెంట్గా. సో డెఫినెట్లీ బాగా వర్కౌట్ అయ్యే సినిమా, ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే సినిమా అని నమ్మకం. మీరు మెయిన్గా సినిమాలోకి రావడానికి డ్రైవ్ చేసిన పాయింట్ ఏంటి త్రూఅవుట్ యువర్ కెరియర్? ఎందుకంటే యువర్ ఇంజనీరింగ్, గీతంలో ఇంజనీరింగ్ చేశారు. చేసిన తర్వాత అయినా కానీ అటు సైడ్ వెళ్ళనికోకుండా అరే సినిమా రాబాయి నేను చేయాల్సింది రాబాయి అని చెప్పేసి ఆ ప్రభావం ఎక్కడి నుంచి ఏర్పడింది? అదే మణిరత్నం ఫిల్మ్స్ నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ సినిమా. ఓకే, సినిమా ఇలా కూడా మణిరత్నం ఫిల్మ్స్ వెరీ గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను అన్న మణిరత్నం ఫిల్మ్ ఫస్ట్ నుంచి. ఏ ఫిల్మ్ ఇష్టం బ్రో బాగా? అన్ని సినిమాలు ఇష్టమే. అమృత, సఖీ, అదే రావణ్ కూడా నాకు చాలా ఇష్టం బేసికల్లీ. అంటే నాయక్, అసలు నాయకుడు క్రేజీ ఫిల్మ్స్ ఒక్కొక్కటి. అంటే ఇంకా నేమ్ రావట్లేదు నాయకుడు అంటే అసలు దళపతి, అసలు ఇవన్నీ సినిమాలు చూస్తూ ఉంటే అసలు ఇది ఇద్దరు సినిమాల్లో ఒక షాట్ ఉంటుంది వేర్ పైన మోహన్ లాల్ ఇలా చేయి పట్టుకుని ఇలా అనగానే ఇలా బ్యాక్ షాట్ ఇలా వస్తుంది. అండ్ ప్రకాష్ రాజ్ గారు పైన ఉంటూ కింద మోహన్ లాల్ గారు పైనుంచి మాట్లాడుతూ ఉంటారు, నీకు ఏ సినిమా ఇష్టం, తెలుగు సినిమానా మన రాష్ట్ర రాజకీయమా? అంటే ఆ ఫ్రేమింగ్ కానీ కొరియోగ్రాఫ్ కానీ ఆ గ్రాండ్నెస్ కానీ, అబ్బా ఈజ్ ఎ ఫిల్మ్ మేకర్, అబ్బా ఈజ్ ఎ జైంట్ ఫిల్మ్ మేకర్. ఓకే, అలా అవ్వగలమా మేము అనిపిస్తుంది. అంటే ఆ క్రాఫ్ట్ కానీ ఇది కానీ సినిమాలోకి వచ్చేద్దాం అనిపిస్తుంది. నేను మళ్ళీ
ఏమనిపిస్తుంది అంటే ఒకసారి డివియేట్ మళ్ళీ మణిరత్నం సినిమాలు గారు చూస్తాను, మళ్ళీ ఇద్దరు సినిమాలు నేను చూస్తాను. ఇది కదా మనం చేయాల్సిన సినిమా, ఇది కదా క్రాఫ్ట్, ఇది కదా లేయర్స్ అనిపిస్తుంటుంది. మనకు మనమే రీవర్క్ చేస్తూ మళ్ళీ అతని సినిమాలు చూసుకుంటూ నాకు నేనే అనాలిసిస్ చేసుకుంటూ, అసలు నా గురువు శిష్యు అంతా అతనే. నాకు మణిరత్నం లేకపోతే నేను ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండేవాడిని కాదు నేను ఈరోజు. ఎప్పుడైనా మీట్ అయ్యారా? లేదు, మీట్ అవ్వలే. నా పరదా సినిమా మణిరత్నం గారికి డెడికేట్ చేద్దామని ఎందుకంటే దట్ ఫిలిం వెరీ ఆర్టిస్టిక్, వెరీ అతని స్టైల్లా ఉంటుంది. కామెడీ హారర్ అతను ఎప్పుడు ఇట్స్ నాట్ ఇన్ టు దట్. పరదా ఈజ్ సంథింగ్ లైక్ మణిరత్నం కైండ్ ఆఫ్ మేకింగ్ అలా ఉంటుంది అనమాట. సో బేసికలీ ఓకే. మరి అయితే పరదా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మేము ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. లేదు బ్రో, ఆ ఎనర్జీ అనేది కూడా క్యారీ చేయండి. రియలీ లైక్డ్ ఇట్. అంటే బయట వాళ్ళకి చూడడానికి ఎయిట్ ఓవర్ చేస్తున్నారని ఇట్లాంటి మిక్స్డ్ ఏమైనా వచ్చింటారు, కానీ యాజ్ ఏ ట్రూ ఫిలిం ఫ్యాన్ గా కానీ, సో ఈ ఫీల్డ్ లో ఉంటున్నందుకు కానీ మీరు ఆ సెన్స్ ఏంటో మాకు అర్థమైపోతుంది. ఏంటంటే అది చెప్తున్న జెన్యూనిటీ ఈజీగా అర్థమైపోతుంది. కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, అమ్మగారు కానీ నాన్నగారు కానీ, సో ఫస్ట్ సినిమా బండి అయిపోయిన తర్వాత కానీ ఏమనుకున్నారు వాళ్ళు? ఎందుకంటే దట్స్ యువర్ ఫస్ట్ అవకాశం. అవును, ఫస్ట్ అప్పటి వరకు నిలబడతారా లేదా అని అనుకున్న సందర్భాలు చాలా చాలా. దే ఆర్ వెరీ ప్రౌడ్. మా ఫాదర్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతారు ఇప్పుడు. అంటే చాలా, అంటే కొడుకు సక్సెస్ అయ్యారంటే అంతకు మించి వాళ్ళకి ఏం కావాలి. ఫాదర్ ఒకటే చెప్తారు నాకు, నువ్వు ఎంత స్టేజ్కి వెళ్ళు గ్రౌండెడ్, బీ గ్రౌండెడ్. అదొక్కటి నేర్చుకున్నా. మా ఫాదర్, నువ్వు ఎంత స్టేజ్కి వెళ్ళి ఏం మాట్లాడేటప్పుడు అందరికీ క్రెడిట్ ఇవ్వు, గ్రౌండెడ్గా ఉండు, ఎప్పుడు గ్రౌండెడ్గా ఉండు. అదొక్కటి ఇక్కడ వరకు నాకు ఉంటుంది. సో దట్ వాజ్ ఆల్వేస్ ఇన్స్పిరేషన్ నాకు. అది బేసికల్లీ ఎంత స్టేజ్కి వెళ్ళినా గ్రౌండెడ్గా ఉండాలన్న విషయం ఫాదర్ నేర్పించారు నాకు. కమింగ్ టు యువర్ బెటర్ ఆఫ్ వైఫ్, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. సో షీఈ్ అంటే యాక్చువల్లీ తన వల్ల మళ్ళీ సినిమాల్లోకి రావడం జరిగింది. నేను అంటే తను షార్ట్ ఫిల్మ్స్ చేస్తానన్నది బేసికల్లీ అప్పట్లో. ఓకే, అంటే యాక్ట్రెస్, డైరెక్షన్. అప్పుడు నేను కదా చేయాలి, నువ్వు ఎలా చేస్తావు షార్ట్? నేను మళ్ళీ అంటే ఒకసారి గివ్ అప్, అంటే సినిమాలు వచ్చినప్పుడు తను ఇన్స్పైర్ చేసింది మళ్ళీ, నువ్వు సినిమాలు తీయాలి, మళ్ళీ ఎందుకు ఆపేసావు. షీ ఇన్స్పైర్డ్ మీ అగైన్ టు మేక్ ఫిల్మ్స్. మేము కూర్చొని డిస్కస్ చేస్తాం స్టోరీస్ అన్ని. ఓకే, రమ్య నేను చాలా నా స్టోరీస్ అన్ని తనతో డిస్కస్ చేస్తాను, ఇలా చేస్తే బాగుంటుంది. తనకి చాలా నాలెడ్జ్ ఉంది. తను ఏడి కూడా చేసింది వేరే సినిమాకి, గాంధీ తాత చెట్టు అనే సినిమాకి తను ఏడి చేసింది తను. సో నా దగ్గర ఏడి చేయకూడదు, గొడవలు అయిపోతాయి సెట్ లో. బ్రో ఇలా అనకండి బ్రో, ఏంటంటే ఆల్రెడీ గొడవలు అయిపోతే చాలా కొట్టేసుకుంటాం. ఇంట్లో కొట్టుకోవడం వేరే, సెట్ లో కొట్టుకోవడం బాగుంది కదా. సో ఎప్పుడు తన డైరెక్షన్ అంటే ఇంట్లో వరకు చాలా ఇస్తుంది, కానీ సెట్ లో అదైతే వద్దు అనుకుంటాం మేము. ఒకసారి ఒక గ్రాండియర్ మూవీ ఏదైనా మీరు ప్లాన్ చేసినప్పుడు మాత్రం రమ్య గారిని కూడా ఇన్వాల్వ్ చేయండి. ఎందుకంటే రాజమౌళి గారు, రమ్మ గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా చాలా బాగా అనిపిస్తారు. మన ఫ్యామిలీ కూడా ఇలా ఉంటే ఈ క్యాంప్ లో. డెఫినెట్లీ. సో మొత్తానికి అయితే ఇప్పుడు చేస్తే గొడవలే అనమాట. ఆ ఐడియా కోసం మరి గొడవలు అవుతాయి కదా, ఇలా ఐడియా బాగాలేదు, ఏ ఐడియా వర్కౌట్ అవుతుంది కదా. ఆబ్వియస్ మొగుడు పిల్లలు ఒక సెట్ లో ఉండకూడదు. సెట్ లో ఉన్నప్పుడు ఒకవేళ మీరు కాఫీ అడిగితే రియాక్ట్ ఎలా ఉంటుంది అంటారు? నాకు కాఫీ అలవాట్లేదు కాబట్టి అడగను నేను. ఇంతకు సరే కాఫీ కాదు, నీళ్ళు అడిగి ఎట్లా అడుగుతారు? నేను వెళ్ళి తెచ్చుకుంటాను నీళ్ళు. అడగరా? మా ఇంట్లో నేను వెళ్ళి తెచ్చుకుంటాను, నా నీళ్ళు తెచ్చుకుంటాను. అదే ఐకానిక్ అయిపోయింది కదా శుభం. కాఫీ ఎలా అడుగుతారు అంటే 3 వేరియేషన్స్ లో చూపించారు. అదే కదా, లో, మీడియం, హై అని. అవును అసలు చాలా సరదాగా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. ఓకే, అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా సమంత గారు అన్నప్పుడు కానీ ఆవిడ దగ్గర నుంచి వచ్చిన ద బెస్ట్ అప్రిసియేషన్ ఆఫ్ డైరెక్టర్ గా మీకు? అదే సినిమా చాలా ఆనెస్ట్ గా తీసావు, అంటే ఎంజాయ్ చేశారు త్రూ అవుట్ ద సినిమా, ఎంజాయ్ చేశారు. అది మట్టికి చాలా చాలా నచ్చింది తనకి. దట్ ఈస్ బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఫ్రమ్ సమ్. అంటే తను ఒక ప్యాషన్తో ఉంటుంది, ఏదో చేద్దాము అంటే ఆ ఆనెస్టీ కనిపిస్తుంది తన సెట్కి వస్తున్నప్పుడు. కానీ షీ ట్రైన్డ్ యాక్టర్స్ కూడా వర్క్షాప్స్ అయినప్పుడు తను కూడా వచ్చేది, స్టోరీ డిస్కషన్లో ఇన్వాల్వ్ అయ్యేది. అంటే ఒక బేబీలా చూసుకుంది ఈ సినిమా తనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సినిమా యాజ్ ఎ ప్రొడ్యూసర్, అదే రెస్పాన్సిబిలిటీ అది. అంటే షీఈ్ ఎ వెరీ ఇన్స్పైరింగ్ ఉమెన్ ఫర్ ఎవ్రీబడి. అంటే తను ఎన్ని చేస్తుంది అసలు ప్యారలల్లీ. తను అంటే పిక్ బాల్ అని ఇదని
ఇదన్నీ ఒక ప్రొడక్షన్ హౌస్ అని అసలు నాకు అర్థం కాదు. నాకు అసలు అన్ని ఎలా హ్యాండిల్ చేయగలదు అసలు అనిపిస్తుంది నాకు. షీఈ్ దట్ పవర్ ఎలా ఎక్కడి నుంచి వస్తుంది అడిగారా ఎప్పుడైనా? నాకు తెలియదు ఎప్పుడు. అంటే ఎలా ఎన్ని హ్యాండిల్ ఎలా చేయగలరు అసలు ఒకరు? చాలా కష్టం కదా. నేను 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 ఒకటే హ్యాండిల్ చేయలేను నా లైఫ్లో. ఒకటే అన్ని హ్యాండిల్ చేయడం అంటే షీఈ్ లైక్ ట్రూలీ ఇన్స్పైరింగ్ ఉమెన్. అంటే నాకు పరదా చేసినప్పుడు కూడా నేను చెప్పేవాను, సార్ మ్యామ్ నాకు పరదా ఉంది, ఎలా చేయగలవు? నువ్వు చేయగలవు ప్రవీణ్, నువ్వు చెయ్యు. ఆ సినిమా ఇది కూడా చెయ్యు, యూ కెన్ డూ ఇట్. రెండు బ్యాలెన్స్ చేయాలి, దట్ ఈస్ లైఫ్. అంటే షీ ఇన్స్పైర్డ్ మీ. అండ్ నాకు భయం వేసేది స్టార్టింగ్లో, ఎందుకంటే ఒక సినిమా అయ్యాక ఇంకొక సినిమా మీద ఫోకస్ చేయగలనా లేదా అంటే దాని మీద అంటే ఎలా రెండు కాల్ మీద ఏమైనా అవుతుంది, పడవల మీద ఒకటేసారి అన్నట్టు. ఎందుకంటే పరదా ఉంది. అప్పుడు నేను పరదా అయిపోయాక ఐ వాజ్ ఇంటూ శుభం. బేసిక్ లైఫ్లో అన్ని చెయ్యాలి, ఇప్పుడే వస్తే ఆపర్చునిటీస్. దట్ వాజ్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ. అంటే స్టార్టింగ్ చాలా ప్రెషర్ ఉండేది, కానీ నౌ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఐ మేడ్ శుభం బేసికల్లీ. ఫస్ట్ మూవీ అంటే ప్రొడక్షన్ గా సమంత గారు, అది అందులో మీరు డైరెక్టర్ అంటే అది బెంచ్ మార్క్ గా ఉండిపోవాలని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసుకుంటారు ఫస్ట్ మూవీ. సో ఒకవేళ ఏ మాత్రం అనుకున్నా కానీ అంటే స్క్రిప్ట్ మీద అంత కాన్ఫిడెంట్ అనిపించింది వాళ్ళ? అందరికీ అంత కాన్ఫిడెంట్ ఉంది సినిమా కథ మీద కాన్ఫిడెంట్. యాక్టర్స్ అసలు పిచ్చి పాడేశారు యాక్టర్స్. నాకు ఒక్కొక్క యాక్టర్ అంటే శ్రావణి కానీ, శ్రావణి కొత్త డెబ్యూ బేసికల్లీ. మీకు అసలు సినిమా తర్వాత మాట్లాడుకుంటారు, శ్రావణి గురించి మాట్లాడుకుంటారు, శ్రావణి లక్ష్మి తన గురించి మాట్లాడుకుంటారు సినిమా తర్వాత. అంటే శాలిని మాకు తెలిసిందే, రైటింగ్ చేసింది, శ్రేయాకు తెలిసిందే. గవిరెడ్డి గురించి మాట్లాడుకుంటారు డైరెక్టర్. మీకు సినిమా తర్వాత మాట్లాడుకుంటారు గవిరెడ్డి గురించి. ఏంటి గవిరెడ్డి అసలు నాకు ఈ సినిమా తర్వాత యాక్టర్లు అందరూ తిడతారు, ఏరా నన్ను పెట్టుకోకుండా నువ్వే యాక్టర్ అయిపోయి తను పెట్టుకోవాలి కదా ఇంకో యాక్టర్ని. నేనే యాక్టర్ అయిపోయాడు గవిరెడ్డి, డైరెక్షన్ చేసుకోకుండా యాక్టింగ్ చేస్తూ వచ్చేసాడు. ఇంకా ఫుల్ ప్లేట్ అంటే ఈజ్ వెరీ అంటే సినిమా చూస్తున్నప్పుడు కూడా నాకు స్టార్టింగ్ లో భయం వేసా. అంటే గవిరెడ్డి ఒక మీటర్ లో ఉంటది సినిమా మీటర్, నా మీటర్ వేరే కంప్లీట్లీ. మా ఇద్దరు వెరీ ఆపోజిట్ పోల్స్. కానీ సెట్లో అసలు ఒక సబ్మిట్ అయిపోయాడు, అసలు కంప్లీట్ సబ్మిట్ అయిపోయాడు. ఈ పిల్లలు వీళ్ళందరూ పిల్లలు గవిరెడ్డికి, వాళ్ళతో కలిసిపోయి యంగ్ గా ఓకే ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే అది చాలా కష్టం. అది ఒక డైరెక్టర్ ఆల్రెడీ సినిమాలు తీసిన అతను మాతో కలిసిపోయి మాతో ఇన్బిల్డ్ అయిపోయి పర్ఫార్మ్ చేయడం అంటే చాలా కష్టం కదా. అది అంత ఈజీ కాదు. హీ మేడ్ ఇట్. అసలు యాక్టింగ్ కూడా ఎంత న్యాచురల్గా చేశాడు అసలు గవిరెడ్డి. అసలు అంటే చాలా ఉంది తనలో టాలెంట్ చాలా. అంటే మీరు ఆ స్టోరీ డిస్కషన్లోనే వాంటెడ్గా సమంత గారిని పెడదాం అనుకున్నారా యాజ్ ఎ మాతాజీగా? ఇప్పటి నుంచో ఉండే, ఫస్ట్ స్టేజ్ నుంచి సమంత గారు ఆ కథలో ఉన్నారు బేసికల్లీ. అక్కడ అంతా వస్తావేనా? వెరీ సర్ప్రైజింగ్ రోల్ సినిమాలో సమంత గారిది. అసలు అది ఒక అంటే స్క్రీన్ మీద కనిపించగానే అదొక తెలియని వైబ్ వస్తుంది. అసలు మేము ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సమంత గారు వచ్చి పాటలు ప్లే చేస్తూ ఉంటారు అన్నమాట. మొత్తం జనాలు, అరుపులు. అంటే ఆ స్టార్డమ్ కానీ ఆ చరిష్మా కానీ అంటే ఏదో అనిపి ఒక వైబ్, ఒక ఇది గుస్బంప్స్ వచ్చి మాకు. అసలు కంపెనీస్ మీరు ఏమైనా తాగారా? లేదు ఎప్పుడు ఆ రోజు స్టేజ్ మీద లేదు తాగలేదు. సో అంటే గూస్బంప్స్ వచ్చాయి. వాటరే బ్రో వాటర్ తాగలేదు అనుకుంటా, అందుకే మధ్యలో వాటర్ తాగారు. సో షీ గాట్ దట్ చరిష్మా. అంటే చూడగానే ఆ చరిష్మా ఉంటుంది తనలో. అందరి దగ్గర నుంచి కూడా ఒక మంచి పాజిటివ్ గా వస్తూ ఉంది. ఇంకా చాలా మంది కూడా చూడడానికి రెడీగా ఉన్నారు. అండ్ రాజ్ సార్ అంటే చెప్పాలి, రాజ్ సార్, రాజ్ మెడుమూరి ఫ్రమ్ రాజండి సార్ చాలా ఇన్పుట్స్ ఇచ్చారు మా సినిమాకి. అంటే ఈ సినిమా క్రియేటివ్ ప్రొడ్యూసర్. సో ఈ సినిమా అంటే దే ఆర్ లైక్ జెమ్స్ ఇన్ క్వర్కీ కామెడీ. స్త్రీ సినిమా చేశారు, గోవా గాన్. అంటే దే ఆర్ లైక్ మెంటర్స్ అనమాట మాకు. అంటే ద పర్ఫెక్షనిస్ట్ అనమాట. ఇంకా అంటే ఆ రాజ్ సార్ ఇచ్చిన గైడెన్స్ మా టీం అందరికీ ఒక అసెట్ అనమాట బేసికల్లీ. రాజండికే అంటే సినిమా బండి ఈజ్ మై రాజండికేస్ ప్రొడక్షన్ బేసికల్లీ. సో ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ సార్ బేసికల్లీ. అంటే నా మెంటర్ కంప్లీట్లీ. ఒక స్టైల్, ఒక ప్యాటర్న్. నాకు ఆ బార్డర్ లైన్ ఉంటుంది. ఇప్పుడు క్రింజ్ కామెడీకి నార్మల్గా చిన్న బార్డర్ లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటకూడదు మనం ఇప్పుడు.
సో అది మెయింటైన్ చేయాలి బేసిక్. దట్ వాజ్ వెరీ ట్రిక్కీ అనమాట. ఇప్పుడు అది దాటేస్తాం అప్పుడప్పుడు ఇక్కడ ఉంటాం. అది అంత ఈజీ కాదు అది క్రాక్ చేయడం. అది స్మాల్ టింజ్ లైన్ ఉంటుంది దానికి దీనికి. సో యా సార్ గైడెన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ మా అందరికీ. ఓకే బ్రో, మొత్తానికైతే శుభం, మంచి శుభాలు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పీపుల్ ఆల్సో వెయిటింగ్, ఏంటంటే థియేటర్స్ లో చూడాలని చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ చూసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్. ఓకే, నేను కూడా వెళ్ళాలి. నా స్పీచ్ నిజం అవుతుంది చూడండి. మళ్ళీ నేను ఏం చెప్పా, మార్నింగ్ షోలు కాదు ప్రివ్యూ షోలే చూడండి. లక్కీ పీపుల్, ప్రివ్యూ షో వెళ్ళిన వాళ్ళు లక్కీ పీపుల్. సో యా, సక్సెస్ లో కూడా, సక్సెస్ మీట్ లో కూడా ఇలాంటి స్పీచే కావాలని మనస్ఫూర్తిగా నా సైడ్ నుంచి పర్టికులర్ గుర్తుపెట్టుకోండి, చాణక్య గుర్తుపెట్టుకోండి, ఇలాంటి స్పీచే కావాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.